జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నా కళ్ల ముందు పుట్టి పెరిగిన బచ్చాగాడు నన్నే ఎదిరించేంత పోటుగాడయ్యాడా? వాళ్ల నాన్నే నా ముందు తలదించుకొని చేతులు కట్టుకొని నిలబడతాడు. అలాంటిది వీడు నా చావుకి వార్నింగ్ ఇస్తాడా? ఈ మహేష్ బుర్రలేని విధవల చెయ్యని తప్పులు మీదేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాడు. వాడు అలాగే మరొక్కసారి అదే పని మీద స్టేషన్కి వెళ్ళి దేవిక కేసు నెత్తిమీద వేసుకుంటే దేవికకి క్లీన్ చిట్ వచ్చి మళ్ళీ జాబ్లోకొచ్చేస్తుంది. చా! కోర్టులో దేవిక కేసు ఇంకా క్లోజ్ కాలేదు కాబట్టి తన మనిషి నా దగ్గర ఉంటే దేవికని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కేసు నుంచి కూడా బయటపడొచ్చు. అనవసరంగా మహేష్ వాళ్లను వదిలేశాను. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మహేష్ వాళ్ళు ఎక్కడున్నా నచ్చజెప్పి డబ్బు ఆశ చూపెట్టి ఇంటికి తెచ్చుకొని నా గ్రిప్పులో పెట్టుకోవడం నాకే మంచిది. నా మీద అక్క మీద కోపంతో మహేష్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పాపం ఎక్కడున్నాడో ఏంటో. దీప అనవసరంగా డైవర్స్ టాపిక్తో లేనిపోని తలనొప్పుల్ని తెచ్చుకొని ఏకంగా ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయేదాకా తెచ్చుకుంది. ఇప్పుడు బయట కూడా డైవర్స్ కావాలని గొడవ పడుతున్నారో ఏంటో. కనీసం సర్ది చెప్పే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. స్వామి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఉండేలా చూడు. దేవిక, మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తెలిచినట్టు నువ్వు వదిన వాళ్ల కోసం మంచి చేస్తుంటే వదిన వాళ్ళకి చెడే జరుగుతుంది. ఏం చేస్తాం, అంతా మన కర్మ. నిజానికి వదిన వాళ్ళ ఫ్యామిలీకి ఇలా అయినందుకు చాలా బాధగా ఉంది. కానీ నీకు జరిగిన అన్యాయం తలుచుకుంటే దీప వాళ్ళ విషయంలో నువ్వు చేసింది కరెక్టే అనిపిస్తుంది. దేవిక, ఈ మూమెంట్ నేను సెలబ్రేట్ చేసుకోవాలి. ఎస్, వీడికి చిప్పు దొబ్బినట్టుంది. నేను బాధలో ఉంటే సెలబ్రేషన్ చేసుకోవాలంటాడేంటి? దేవిక, నాకు చిప్ దొబ్బలేదు, మీ వాళ్ల కళ్ళల్లో కారం కొట్టావు. నువ్వనుకున్నట్టే ఫ్యామిలీని రెండుగా చీల్చావు. దేవిక, రియల్లీ యు ఆర్ రియల్లీ గ్రేట్. రాస్కల్, ఇంటి కొడుకు కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారని అందరూ కుమిలిపోతూ ఉంటే నువ్వు మా కన్నిటితో సంతోషం తెచ్చుకుంటావా రాక్షసుడా?
కళ్యాణ్, నా మాట నా తూట రెండూ గురి తప్పవని మరోసారి ప్రూవ్ చేశావు. అది దేవిక అంటే. హా, నాకు నో ఎమోషన్స్, నో రిలేషన్స్. ఇలా ఉన్నాను కాబట్టే ఇక్కడ నా మాట నడుస్తుంది. కరెక్ట్గా చెప్పావు దేవిక. మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. వీళ్ళు మంచి మాటలకి మాట వినే రకం కాదు. అవును కళ్యాణ్, వాళ్ళకి బుద్ధి చెప్పాను కాబట్టి నువ్వన్నట్టే హైఫై కొట్టి సెలబ్రేట్ చేసుకోవాలి. కమాన్, హైఫై. మంట 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 అమ్మా. అయ్యో, ఏమైంది? మంట. అయ్యో, నేను ఊదుతాను, రండి. ఊదితే తగ్గే మంట కాదు. అయితే ఫైర్ ఇంజిన్ కి కాల్ చేస్తాను, ఉండండి. అబ్బా, అయ్యో, ఈ మంట కన్నా నీ వెటకారం ఇంకా మంటగా ఉంది. ఆపు దేవిక. ఉండండి ఉండండి, నేను చూస్తాను. అయ్యో, ఇటీవండి, చూపించండి, చూపించు. అమ్మా, దేవిక, అమ్మా, మంట. ఏమైంది? మంట ఎక్కువైపోయింది. మంట తగ్గిందా కళ్యాణ్? నువ్వు గాలి ఊదావా లేదంటే కళ్ళల్లో కారం ఏమన్నా పోసావా? కళ్ళల్లో పెట్రోల్ పోసినట్టుగా ఉంది. అమ్మా. అయ్యో, అయ్యో, గుర్తొచ్చింది. సలాడ్ లోకి పెప్పర్ కలుపుతున్నప్పుడు అది చేతికి అంటుకున్నట్టుంది. హైఫై కొట్టినప్పుడు అది నీ కంట్లో పడినట్టుంది. సారీ కళ్యాణ్. అయ్యో కళ్యాణ్, నీ అరుపులు అక్క వాళ్ళు వింటే నేనేదో చేశాను అనుకుంటారు. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు. అమ్మా, అయ్యో, మంట. అమ్మా, మీ వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టావన్నందుకు నా కంట్లో కారం కొట్టావు కదే రాక్షసి. అమ్మా, అమ్మా, మంట. అయ్యో, అమ్మా, అమ్మా. కళ్యాణ్, చిటికెలో మంట తగ్గించేస్తా. తగ్గలేదా? ఇంకా తగ్గలేదా కళ్యాణ్? దేవిక, మళ్ళీ చూడు. ఇప్పుడు పోయింది, పోయింది. ఇంకా తగ్గలేదంటే ఐస్ క్యూబ్ తెచ్చేవనా? వద్దు వద్దు, తగ్గింది. థాంక్ గాడ్. అయితే బయటికెళ్ళి నా విక్టరీని సెలబ్రేట్ చేసుకుందాం. పద పద. వద్దు, నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ప్లీజ్ దేవిక, నన్ను వదిలే. రెస్ట్ తీసుకుంటా. రానన్నా. నా ఇంట్లో పని మనిషికి కూడా పనికిరాని పడివి నీ కూతుర్ని చూడాలన్న బంకతో నా ఇంట్లోకి వచ్చి నా సోఫాలోనే కూర్చుంటావా? ఏంటన్నా అక్కడే ఆగిపోయావు? లోపలికి రానా అన్నా? అమ్మా, నువ్వు వెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను.
అదేంటి నాన్న, ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తానంటావేంటి? రా, వచ్చి భోంచేసి వెళ్ళండి. పోరా బయటికి పో. వద్దమ్మా, ఆకలిగా లేదు. పైగా మీ అమ్మ నా కోసం భోంచేయకుండా ఎదురు చూస్తుంటుంది. నేను వెళతాను. అదేంటి మావయ్య, అల్లుడిని పలకరించకుండానే వెళ్ళిపోతున్నారేంటి? నన్ను దిగబెట్టడానికి నాన్న వచ్చారు, కానీ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారు. ఆదర్శ్, చేతికా కట్టేంటి? ఇదే, బైక్ రిపేర్ చేస్తుంటే చేతికి స్క్రూ గుచ్చుకుంది. కంగారేం పడుకో, చిన్న దెబ్బలే. అది సరే మావగారు, ఇంట్లోకి రాకుండా వెళ్తే కీర్తి నేను ఫీల్ అవుతాం. దా భోంచేసేద్దరు. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, అందుకే తొందరగా వెళుతున్నాను. అయినా అల్లుడు కూతురు భోంచేయమని అడిగారు కదా, కడుపు నిండిపోయింది. వెళ్ళొస్తాను. కీర్తి, ఆయన అలాగే అంటారులే. నువ్వు వెళ్ళి భోజనాలు రెడీ చేయి. నేను మావగారిని దగ్గరుండి తీసుకొస్తాను కదా, నువ్వు వెళ్ళు. కూతురు పిలిస్తే రాలేదు గాని మీ అల్లుడు పిలిస్తే మాత్రం వస్తావు కదా నాన్న. సరే, త్వరగా రెడీ చేస్తాను. మావగారు అని పిలిచేసరికి ఆశ్చర్యపోయావు మావా. ఇప్పుడు నీతో గొడవ పడే ఉద్దేశం నాకు లేదు. నాకేమైనా ఉందనుకుంటున్నావా ఏంటి? అవును, కీర్తి నాకు చెప్పకుండా మీ ఇంటికి వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడేదో జరిగే ఉంటుంది. ఏం జరిగింది? మా ఇంటి విషయాలు నీకెందుకు? కూతురు కాబట్టి వచ్చేళ్లడం సహజం, అంతే. అంతకు మించి ఇంకేం ఊహించుకోకు. అయినా ఒక్క విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓ, నాకు ఈ ఆఫర్ కూడా ఇస్తున్నావా? సమయాన్ని బట్టి కొన్ని ఇవ్వాల్సి ఉంటుందిలే. ఇందాక నా కూతురు ముందు మొట్టమొదటిసారి నువ్వు నాకు మర్యాద ఇచ్చి మాట్లాడావు. నా గౌరవం కాపాడినందుకు థ్యాంక్స్. మావా, నీ థ్యాంక్స్ ఎవరికి కావాలి కానీ నిన్ను జైలు నుంచి విడిపించినందుకు 5 లక్షలు ఖర్చయింది. మర్చిపోయావా? మరి ఆ డబ్బుల సంగతి ఏంటి? ఖర్చు లేదు కాబట్టి థ్యాంక్స్ చెప్పావు. మరి కరెన్సీ గురించి అడిగేటప్పటికి కామైపోయావేంటి? ఏ, ఇవ్వటం చేత కాదా? నిన్నే మావగారు, అల్లుడు సర్దుబాటు చేసిన డబ్బులు తిరిగి ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నాను. ఏమండే, వినపడుతుందా? ఏంటి ఆదర్శ్, డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నావు? అబ్బే, అదేం లేదమ్మా. డబ్బుల గురించి కాదు, మేము జనరల్ విషయాలు మాట్లాడుకుంటున్నాం. నువ్వు వెళ్ళి లోపల ఏర్పాట్లు చూడమ్మా. లేదు నాన్న, ఆదర్శ్ నుంచి ఆ మాట ఎందుకు వచ్చిందో నేను అర్థం చేసుకోగలను. చూడు ఆదర్శ్, ఆ రోజు మా నాన్నని విడిపించడానికి హెల్ప్ చేయమని
నీ దగ్గరకొచ్చి అడిగింది నేను. అప్పుడు నన్ను చూసి నువ్వు 5 లక్షలు అప్పిచ్చావు గాని మా నాన్నని చూసి ఇవ్వలేదుగా. కాబట్టి ఆ అప్పు తీర్చే బాధ్యత నాది. ఇందులోకి నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చెయ్యొద్దు. అమ్మా వద్దమ్మా, అప్పు నీ మీద వేసుకోవద్దు. నేను బయటికి రావటం కోసం నువ్వు అప్పు చేశావు అంటే ఆ అప్పు తీర్చే బాధ్యత నాదే కదమ్మా. ఇందులో నీకెలాంటి సంబంధం లేదు. ఆ అప్పులు నీ మీద వేసుకుని నీ జీవితాన్ని నరకం చేసుకోవద్దు. నేను ఆదర్శగా నచ్చ చెప్పుకుంటాను. నువ్వు లోపలికెళ్ళమ్మా, లోపలికెళ్ళు. లేదు నాన్న, ఆ అప్పు తీర్చే బాధ్యత నాది. మీరు అమ్మని సంతోషంగా చూసుకుంటే అప్పు మీరే తీర్చేసినట్టే లెక్క. అమ్మా అన్నట్టు ఇంటి దగ్గర అమ్మని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆలస్యం అవుతుంది, మీరు వెళ్ళండి నాన్న. చూడు ఆదర్శ్, నీ అప్పు తీర్చాల్సిన బాధ్యత నా మీదుంది. కాబట్టి నేను జాబ్కి తప్పకుండా వెళ్ళాలి. నెల నెలా నీ అప్పు తీర్చే ప్రయత్నం చేస్తాను. ఓపిక పట్టు. వదిన కడుపుతో ఉన్నప్పుడు ఆదర్శ్ నిన్నేమైనా చేస్తాడేమో అని భయపడి ఎలాగైనా సరే ఆదర్శ్ నుంచి నిన్ను కాపాడుకోవడం కోసమే ఏం చేయాలో తెలియక ఆదర్శ్ ని పెళ్లి చేసుకొని వదిన నాతో మాట తీసుకుంది. నీ ఇష్టానికి మన శత్రువుని పెళ్లి చేసుకున్నావని నోటికొచ్చినట్టు మాట్లాడాను, శాపనార్థాలు పెట్టాను. అమ్మా ధరణి, వచ్చి భోంచెయ్యమ్మా. ఆకలిగా లేదమ్మా. అలా అంటావేంటి? ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. అలాగే ఉంటే నీరసం వస్తుందమ్మా. రామ్మా, వచ్చి తిను రా. నా మనసేం బాలేదమ్మా, నన్ను వదిలేసి. కనీసం బాధపడ్డానికైనా ఒంట్లో శక్తి ఉండాలి కదా. రామ్మా, రామ్మా, రా. పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకు అని అంటారు, కానీ నా కడుపున పుట్టినవాడు ఎందుకమ్మా ఇలా చేశాడు? దీప స్వార్థపూరితంగా ఆలోచించిన తప్పని చెప్పకుండా ఎందుకు చూస్తూ ఉండిపోయాడు? నేను ఏ రోజైనా వాణ్ణి కోట్లు సంపాదించమని అడిగానా? కోటలు కట్టమని అడిగానా? ఎందుకు నా మీద ఇంతగా కక్ష కట్టి ద్రోహం చేశాడు? పిల్లల్ని కనగలం గాని వాళ్ళ రాతల్ని కనలేం కదా ధరణి. వాడి రాత కొద్దీ వాడలా తయారయ్యాడు. అదే దేవుడి చిత్తం. మన ప్రాప్తం అనుకుని సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి.
సర్దుకోలేకపోతున్నానమ్మా. కొడుకు కూతురు కన్నవాళ్లకి 2 కళ్ళు అంటారు. కానీ నేను మాత్రం కూతుర్ని పట్టించుకోకుండా కొడుకు పట్లే పక్షపాతం చూపించాను. వాడి బాగోగుల గురించి అహర్నిశలు ఆలోచించి కష్టపడ్డాను. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంతా వాడి కోసమే అన్నట్టు ఖర్చు పెట్టాను. కానీ వాడు నాకు చివరికి మిగిల్చిందేంటి? ఏడవకు ధరణి. నీ తల్లి ప్రేమని వాడు అర్థం చేసుకోలేకపోయాడు. అత్తలా కాకుండా అమ్మలా వాత్సల్యం చూపించిన దీపకి నీ విలువ తెలీదు. ఇన్నాళ్ళు మనం రాళ్లని వజ్రాలనుకుని నమ్మి మోసపోయాం. అవునమ్మా, మోసపోవడం అన్నది తల్లులకు దేవుడు పెట్టిన శాపం అనుకుంటా. లేదంటే ఈ చేత్తో దీపకి గోరు ముద్దలు తినిపించాను. ఆ తిన్న విశ్వాసం కూడా లేకుండా నమ్మక ద్రోహం చేసింది. ఆదర్శ నుంచి ప్రమాదం ఉంది అత్తయ్య అని నాతో ఒక్క మాట చెప్పుంటే నా కొడుకు ప్రాణాలకి నా ప్రాణం అడ్డేసి కాపాడుకునేలా జాగ్రత్త పడేదాన్ని కదా. ఎందుకు నాతో ఆ విషయం చెప్పాలనుకోలేదు? వాడు పుట్టిన దగ్గర నుంచి నిన్నటి వరకు ఏది కావాలంటే అది అందించాను. దీప పగలగొట్టిన దేవిక ఫోన్ గురించి డబ్బుల కోసం నా తాళిబొట్టు నమ్మడానికి కూడా సిద్ధపడ్డానే. అలాంటి నాకు వెన్నుపోటు పొడవాలని ఎందుకు అనిపించిందమ్మా? దీపా, ఆకలితో ఉండుంటారు. మీకోసం ఫుడ్ తీసుకొచ్చాను, తినండి. వస్తులతో చావడమైనా మాకు సంతోషమే గాని నీ భిక్ష కోసం చేతులు చాపే రకం కాదు. దీపా, మహేష్, దీపా.